హైదరాబాద్ శేరిలింగంపల్లిలో పర్యటించారు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్. గచ్చిబౌలి నుంచి కొండాపూర్ వరకు చేపట్టిన రెండో దశ శిల్ప లేఅవుట్ ఫ్లైఓవర్లను పనులను పరిశీలించారు. అలాగే ఖాజాగూడ చౌరస్తా దగ్గర చేపట్టనున్న ఫ్లైఓవర్ అండర్ పాస్ కు స్థల పరిశీలన కూడా చేశారు. మల్కం చెరువులో శానిటేషన్ కుక్కల బెడదపై వాకర్స్ ఫిర్యాదు చేయడంతో వారికి ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. శిల్పా లేఅవుట్లో రెండో ఫేజ్ ఫ్లైఓవర్ పనులను కూడా పరిశీలించారు కమిషనర్. ఫ్లైఓవర్ పనులను ఈ నెల చివరికి పూర్తి చేయాలని ఆదేశించారు. భూసేకరణ పూర్తి చేస్తే సర్వీస్ రోడ్డు కూడా పూర్తవుతుందని ప్రాజెక్టు ఇంజనీర్లు తెలిపారు. భూసేకరణ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని జోనల్ కమిషనర్కు ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ శేరిలింగంపల్లిలో పర్యటించారు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్. గచ్చిబౌలి నుంచి కొండాపూర్ వరకు మొత్తం చేపట్టినటువంటి రెండో దశ శిల్ప లేఅవుట్లకు సంబంధించి ఓవరాల్ ఫ్లైఓవర్ని కూడా జరుగుతున్నటువంటి అక్కడ పనులను పరిశీలించడం జరిగింది. అలాగే ఖాజాగూడ చౌరస్తా దగ్గర కూడా చేపట్టనున్నటువంటి ఫ్లైఓవర్లకు సంబంధించి అండర్ పాస్కు స్థల పరిశీలన చేశారు. మల్కం చెరువులో శానిటేషన్ కుక్కల బెడదపై వాకర్స్ ఫిర్యాదు చేయడంతో వారికి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించడం జరిగింది. అలాగే శిల్పా లేఅవుట్లో రెండో ఫేజ్ ఫ్లైఓవర్లను కూడా పనులను ఎలా జరుగుతున్నాయని చెప్పి పరిశీలించారు. ఫ్లైఓవర్ పనులను ఈ నెల చివరికి పూర్తి చేసేలా ఆదేశాలు జారీ చేసినారు కమిషనర్. భూసేకరణ పూర్తి చేస్తే సర్వీస్ రోడ్డు కూడా పూర్తవుతుందని ప్రాజెక్ట్ ఇంజనీర్లు తెలిపారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, నా పేరు చెప్తానే నేను చెప్తా. హైదరాబాద్ శేరిలింగంపల్లిలో పర్యటించారు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్. గచ్చిబౌలి నుంచి కొండాపూర్ వరకు చేపట్టిన రెండవ దశ శిల్ప లేఅవుట్ ఫ్లైఓవర్ పనులను పరిశీలించారు. అలాగే ఖాజాగూడ చౌరస్తా దగ్గర చేపట్టనున్న ఫ్లైఓవర్ అండర్ పాస్ కు స్థల పరిశీలన కూడా చేశారు. మల్కం చెరువులో శానిటేషన్ కుక్కల బెడదపై వాకర్స్ ఫిర్యాదు చేయడంతో వారికి ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. శిల్పా లేఅవుట్లో రెండో ఫేజ్ ఫ్లైఓవర్ పనులను కూడా పరిశీలించారు కమిషనర్. ఫ్లైఓవర్ పనులను ఈ నెల చివరికి పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. భూసేకరణ పూర్తి చేస్తే సర్వీస్ రోడ్డు కూడా పూర్తవుతుందని ప్రాజెక్ట్ ఇంజనీర్లు తెలిపారు. భూసేకరణ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని జోనల్ కమిషనర్కు ఆదేశాలు జారీ చేశారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, కమిషనర్ కర్ణన్ వచ్చి జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి శిల్పా లేఅవుట్లకు సంబంధించి మొత్తం ఆరా తీయటం, అలాగే పనులను కూడా అప్పచెప్పడం జరుగుతోంది. సో ఎంతవరకు వచ్చింది, డీటెయిల్స్ ఏంటి? జిహెచ్ఎంసీ కమిషనర్ గా కర్ణన్ బాధ్యతలు చేపట్టి 2-3 రోజులే అవుతుంది. కమిషనర్ గా బాధ్యతలు తీసుకున్న వెంటనే గ్రేటర్ హైదరాబాద్ కి సంబంధించిన అనేక పెండింగ్ ఇష్యూస్ తో పాటు జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద ఆయన ఫీల్డ్ విజిట్ చేసి అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. పెండింగ్ లో ఉన్నటువంటి వర్క్స్ తొందరగా కంప్లీట్ చేయాలని, ల్యాండ్ అక్విజిషన్ కి సంబంధించినటువంటి అంశాలపైన ప్రధానంగా దృష్టి పెట్టాలని, హైదరాబాద్ నగరవాసులకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూసేందుకు ఫ్లైఓవర్ నిర్మాణం ఏవైతే జరుగుతుందో దానిపైన సీరియస్ గా దృష్టి పెట్టాలని చెప్పారు. ఇవాళ శేరిలింగంపల్లి జోన్ పరిధిలోని మొదటగా మల్కం చెరువును ఆయన పరిశీలించిన తర్వాత గచ్చిబౌలి నుంచి కొండాపూర్ వరకు నిర్మాణంలో ఉన్న రెండో దశ శిల్ప లేఅవుట్ ఫ్లైఓవర్ ని కూడా ఆయన పరిశీలించారు. ఈ ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం హెచ్సిటి ప్రాజెక్టు కింద చాలా
అనేకమైనటువంటి ప్రాజెక్ట్ ని టేకప్ చేసింది. ఆ పనులకు సంబంధించిన భూసేకరణ చాలా వేగంగా కొనసాగించాలి. అండర్ పాస్ తో పాటు ఫ్లైఓవర్ ఏవైతే నిర్మాణం జరుగుతా ఉందో దానికి సంబంధించిన ల్యాండ్ అక్విజిషన్ పైన చాలా సీరియస్ గా ఫోకస్ పెట్టాలి. ఎక్కడా కూడా దీని ద్వారా పనులకి ఆటంకం కలగొద్దని ఆయన జోనల్ కమిషనర్లతో పాటు ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. దాని తర్వాత మల్కం చెరువులో శానిటేషన్ తో పాటు కుక్కలకు సంబంధించినటువంటి బెడద, ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కుక్కలకు సంబంధించినటువంటి అంశం చాలా సీరియస్ గా ఉంది. ప్రతిరోజు ఎక్కడో ఒక చోట వీధి కుక్కల బెడద ఉంది, కుక్కల దాడి చాలా ఎక్కువ ఉంది అనేది ఫిర్యాదులు వస్తున్నాయి. సో దీనిపైన నేరుగా జనాలతో మాట్లాడి కుక్కల బెడద ఏమన్నా ఉందా, ఒకవేళ ఉంటే ఫిర్యాదులు జిహెచ్ఎంసీ అధికారులకు చేస్తున్నారా, అధికారులు ఏమన్నా ఫిర్యాదు రెస్పాండ్ అవుతున్నారనేటువంటి అంశాలపైన ఆయన అడిగి తెలుసుకున్నారు. సర్వీస్ రోడ్డుకు సంబంధించి భూసేకరణ కూడా చేయమని చెప్పారని తెలుస్తుంది. అంటే భూసేకరణ ప్రక్రియ ఎప్పుడు స్టార్ట్ అవబోతుంది? భూసేకరణకు సంబంధించిన పనులు ఆల్రెడీ ప్రాసెస్ లో ఉన్నాయి. అయితే ఇవి భూసేకరణకు సంబంధించిన పనులు తొందరగా ఇంకా చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ కొండాపూర్, గచ్చిబౌలి లాంటి ప్రాంతాల్లో ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంటుంది. మనం రీసెంట్ గా చూసినాం, వర్షం పడుతున్నా లేకపోతే సాయంత్రం పూట ఆఫీసుల నుంచి ఉద్యోగస్తులు ఇంటికి వెళ్లే సమయంలో ఎంత ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయో. సో అట్లాంటి ఇబ్బందులు రాబోయే రోజుల్లో రాకుండా ఉండాలంటే సర్వీస్ రోడ్ కి సంబంధించినటువంటి భూసేకరణ, దాంతో పాటు ఫ్లైఓవర్ కి, అండర్ పాస్ కి నిర్మాణంలో అవసరమైనటువంటి భూసేకరణ పనులు పూర్తి స్థాయిలో తొందరగా కంప్లీట్ చేస్తే ఈ ట్రాఫిక్ సమస్యలు చాలా వరకు తీరుతాయి. అధికారులకు కూడా కొంత స్ట్రెస్ తగ్గుతుందనేటువంటి అంశాలను ఆయన చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. ఆల్రెడీ ఈ ప్రాసెస్ జరుగుతూ ఉంది. దాదాపుగా 3-4 నెలల నుంచి భూసేకరణకు సంబంధించినటువంటి పనులు చాలా వేగంగా కొనసాగుతున్నాయి. ఇప్పుడు కొత్తగా బాధ్యతలు స్వీకరించినటువంటి కర్ణన్ దీనిపైన దిశానిర్దేశం చేశారు. ఖచ్చితంగా 2-3 నెలల్లో ఈ భూసేకరణకు సంబంధించినటువంటి పనులు ఒక కొలికి రావాలని చెప్తా ఉన్నారు. మరి అప్పటి వరకు భూసేకరణకు సంబంధించినటువంటి పనులు, ఈ ఫ్లైఓవర్ కి సంబంధించినటువంటి నిర్మాణం పూర్తి స్థాయిలో కంప్లీట్ అవుతుందా లేదా అని చూడాల్సి ఉంది. రైట్ శ్రావణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.